ఏవైతే ఉన్నాయో సేఫ్ గార్డ్స్ సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో కొన్ని గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఉన్నాయి. అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉండాలి, 24 hours మేజిస్ట్రేట్ ముందు పెట్టాలి, చట్టాన్ని చేతులు తీసుకోకూడదు, రిలేటివ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అరెస్ట్ మేము పెట్టుకోవాలి, పోలీసులు ఎవరైతే ఉన్నారో నేమ్ టాక్ పెట్టుకోవాలి, ఈ రకరకాలైనటువంటి ఉన్నాయి. ఈ కార్తిక్ కుమార్ విషయంలో కూడా నీకు జరిగినటువంటి విషయం, కార్తిక్ కుమార్ అంతా టార్చర్ పెట్టాడు కాబట్టి చనిపోయాడు. సో దాని విషయంలో కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం, ఆ విషయంలో కూడా ఆలోచన చేసి మీరు యాక్షన్ తీసుకుంటుంది అనేటువంటి నమ్మకం అయితే ఉంది. ఓకే, ఎస్, మనతో పాటు టీడీపీ నుంచి గురునాథం గారు కూడా జాయిన్ అయ్యారు. గురునాథం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం చూస్తున్నాం ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లితో మాట్లాడడం, మీకు న్యాయం చేస్తానని చెప్పడం చంద్రబాబు, అదేవిధంగా ఇప్పుడు చర్యలు తీసుకోవడం, సిట్ని ఏర్పాటు చేయడం, ఇదంతా బాగుంది. కానీ ఇంతకు ముందే ఇటువంటి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి నాగరాజు పైన. అప్పుడే హోంశాఖ కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుని ఉండుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. నేను లాస్ట్ టైం మనం మాట్లాడేటప్పుడు కూడా నేను చెప్పాను, మా గవర్నమెంట్ మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తా ఉంది. అటు ఒక పక్క మీరు దీన్ని 2 విధాలుగా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంది. మేము విజయవాడలో కృష్ణలంకలో సిఐ గారి మీద చర్యలు తీసుకోవటం అనేది సిట్టు ఒక అద్భుతమైనటువంటి ఒక చర్య అయితే, 2 కూడా కృష్ణలంక ప్రాంతంలో ప్రజలు కూడా సిఐ నాగరాజు గారు కొన్ని మంచి కార్యక్రమాలు చేశారనే దాన్ని కూడా ఒకవైపు కోణంలో వస్తున్నటువంటి నేపథ్యం మీరు చూస్తూనే ఉన్నారు. అది ఏ మేరకు ఎందుకు వస్తుందా అనేది మనం తర్వాత విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత అది తర్వాత. ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్నకి నేనేంటంటే సమాధానం, మేము మీరు సీసీ ఫుటేజీలు నిన్న నేను కొన్ని డిబేట్లలో మాట్లాడేటప్పుడు కానీ ఇప్పుడు కానీ అందరూ కూడా సీసీ ఫుటేజీలు మాయమయ్యాయి అనేది పెద్ద అంశం కాదు. ఇక్కడ దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీసీ ఫుటేజీలు లేని రోజుల్లో కూడా, ఇదివరకు రోజుల్లో చాలా అంశాలు కూడా పోలీసు వ్యవస్థ అనేక కోణాల్లో దర్యాప్తులు చేసి, సార్ అప్పుడు అసలు సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి ఆ విధంగా దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు సీసీటీవీ ఉండి కూడా దాని ఫుటేజ్ ని కావాలని వాంటెడ్ గా డిలీట్ చేశారు. దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోకుండా ఉంటారు? వాటిని డిస్మాండిల్ చేసినప్పటికి కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేసి సీన్ ని మళ్ళా తీసుకునేటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మేడం. అదంతా విచారణ జరుగుతుంది. కానీ వాంటెడ్ గా డిలీట్ చేయడం అంటే నేరం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఆయన ముందుగానే ఇది చేశారని అక్కడ క్లియర్ గా మేడం. ఒక ఇష్యూ జరిగేటప్పుడు ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాల గురించి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాని సొల్యూషన్ కూడా మన దగ్గర సమాజంలో దొరుకుతా ఉంది. దానికి ఒకటి డిస్మాండిల్ చేస్తే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని మళ్ళా పరిగణలో తీసుకోవాలనేటువంటి దాన్ని కూడా అది కూడా మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ సిఐ నాగరాజు గారు గతంలో చాలా అభియోగాలు వచ్చినాయి అనేది చెప్తా ఉంటారు. అభియోగాలు వేరు, నిజంగా నిర్ధారణ చేసి ఇదిగో ఇది ఖచ్చితంగా జరిగిందని చెప్పడం వేరు. ఇప్పుడు శాస్త్రీయంగా జరిగిన తర్వాత అశాస్త్రీయంగా జరిగినటువంటి మాటల్ని మనం పరిగణలోకి తీసుకోలేం. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజున వచ్చినటువంటి నేపథ్యం ఒకటి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఇంకొకటి. క్రాంతి కుమార్ అనేటువంటి వ్యవహారంలో అతను వాంగ్మూలం డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చాడు కాబట్టి దాంట్లో ఆ డైయింగ్ డిక్లరేషన్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అది కరెక్ట్ గా ఉందా లేదా, అదేదన్నా ఫ్యాబ్రికేట్ చేశారా, ఈ అభియోగాలు పరంపరలో ఒకదాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టారా అనేది స్పష్టంగా మనం సాంకేతిక నిపుణుల దగ్గరకు పంపించి తేల్చి దాంట్లో గనక అతను కరెక్ట్ గా ఫిక్స్ అయ్యి ఇది కరెక్ట్ అని తేలితే అతని మీద హత్యానేరం కింద అతని మీద కేసు పెట్టి హత్యానేరం కింద తనని శిక్షించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వానికి ఉంటది. ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. రెండోది, వారు తల్లి ఎవరైతే ఉన్నారో, ఒక్క నిమిషం ఆదిశేష్ గారు కంప్లీట్ చేయనివ్వండి. గురునాథం గారు కంటిన్యూ అండి. సాయి కృష్ణ గారి యొక్క తల్లి ఈ రోజున సంతృప్తికర స్థాయిల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత, నేను మీ ఛానల్లో నేను మాట్లాడుతూ ముందే చెప్పాను, బిఫోర్ దట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే ప్రభుత్వం మేము చాలా పాజిటివ్ గా ఉన్నామని కూడా మీకు చెప్పాం నేను డిస్కషన్స్ లో. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత
మేము పూర్తిగా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో వాగ్దానం, ఆ వాగ్దానం మేరకు మేము పూర్తిగా సంతృప్తికర స్థాయిలో మేము సంతృప్తి చెందాము అని వాళ్ళ తల్లి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో ఈ యొక్క గొడ్డలి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్నారో అబాసు పాలైపోయారు పబ్లిక్ లో. ఎందుకనంటే సార్ గురునాథం గారు చంద్రబాబు వెళ్లారు, మాట్లాడారు, కలిశారు, హామీ ఇచ్చారు, న్యాయం జరుగుతుంది, మీరు చెప్పేదంతా బానే ఉంది. కానీ మానవ హక్కుల కమిషన్ రియాక్ట్ అయిన తర్వాతే కదా రియాక్ట్ అయింది. అక్కడ కోర్టు దగ్గర ఆవిడ కన్నీరు పెట్టుకున్న తర్వాత అందరూ రియాక్ట్ అయిన తర్వాతే చంద్రబాబు ప్రభుత్వం ముందుకొచ్చి ఇప్పుడు చర్యలు తీసుకుంది. అదే ఇప్పుడు మెయిన్ ప్రశ్న. మేడం, ఎవరైనా ఒకటి ఈ 5 కోట్ల మంది ప్రజానీకం ఉంటారు మేడం. ప్రభుత్వానికి అధిపతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవ్వవసరం లేదండి. అక్కడ ఆ పరిధిలో ఉన్న హోంశాఖ రియాక్ట్ అవ్వచ్చు, ఆయన కన్నా ముందు పైన ఉన్నతాధికారులు రియాక్ట్ అవ్వచ్చు. స్పందించారా లేదా? ఒక సమస్య వస్తుంది, అందరూ మాట్లాడతారు, దాన్ని సానుకూలంగా చేసి దానికి రక్షణ కల్పించి వాళ్ళకి న్యాయం చేశామా లేదా అనేదే ఇక్కడ అవసరం. ప్రస్తుతం ముందా వెనకొచ్చిందా ముందొచ్చిందా అనేది న్యాయం చేయడం అంటే ఏంటండి? మనుషులు చనిపోయిన తర్వాత న్యాయం చేసేది? న్యాయం చేయడం అంటే ఏంటి? క్రాంతి కుమార్ చనిపోయినప్పుడే అప్పుడు సిపి గానీ హోంశాఖ గానీ ఎవరు డిఎస్పీ గానీ ఎవరు రియాక్ట్ కాలేదు. రియాక్ట్ అయ్యి ఒకవేళ చర్యలు తీసుకుని నుండి ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా. ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెన్స్, మర్డర్ జరిగిందా, దాన్ని ఎక్కడ కాల్ చేశారా, ఎక్కడ కలిపారా అనేది ఇంకా ఫైనల్ కాలా. మీరు ఒకటే నేను చెప్తున్నా, అభియోగాలు ఉన్నాయి, అభియోగాలు మోపారు, ఇంకా నాట్ ఎట్ ఫైనలైజ్. సిట్ ఫైనల్ చేసిన తర్వాత మనకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ కమ్ టు ది కంక్లూషన్. బిఫోర్ దట్ జరిగినటువంటి దాన్ని, ఇదిగో ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మానవీయ కోణంతో ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటది, దాన్ని బయటకు తీస్తుంది. శాస్త్రీయంగా ఇప్పుడు 6 సంవత్సరాలు అయిందమ్మా గొడ్డలితో నరికినటువంటి వివేకానంద రెడ్డి గారి అంశం ఇంత పెద్ద రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు గారిది ఇంత మటుకి ఇప్పటికీ కూడా ఏమీ బయటికి రాలేదు. ఎందుకు రాలేదు చెప్పమానండి. ఈ రోజున వితిన్ ఒక 10 ఇప్పుడు అందరూ ప్రతిపక్షాలు ఏకరువు పెట్టారు, వాళ్ళ కూతురు ఏకరువు పెట్టింది, దేశం అంతా సిఐడి సిబిఐ ఎంక్వైరీలు వేశారు, ప్రపంచం అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండారు, ఎందుకు రాలేదు? గురునాథం గారు వివేకానంద రెడ్డి హత్య అంటున్నారు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ మీ ప్రభుత్వమే అధికారం ఉంది, మరి మీరు తేల్చొచ్చు కదా, మీరే ఎంక్వైరీ చేయించవచ్చు కదా, ఎక్కడైతే పెండింగ్ లో ఉందో అక్కడ నుంచే. అండ్ మనం మాట్లాడేది ప్రెసిడెంట్ ఆ విషయం గురించి కాదండి, మనం పోలీసుల చేతిలో లాకప్ డెత్ అయిన సాయి కృష్ణ గురించి మాట్లాడుతున్నాం. సాయి కృష్ణని పోలీసులే చంపేశారనే ప్రధాన ఆరోపణలు వింటున్నాం. దానికి తగ్గట్లుగానే సీసీ ఫుటేజ్ డిలీట్ అవడం కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆ కోణంలో చూస్తే సామాన్య ప్రజలకి రక్షణ ఎక్కడుంది అది చెప్పండి. ప్రాథమికంగా అభియోగాలు మోపినప్పుడు అరెస్ట్ చేశారు, సిట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, గోయింగ్ ఆన్. ఈ అభియోగాలని నిజమైన రోజున తప్పకుండా అతను శిక్షకు అర్హుడు, శిక్ష వేస్తారు. ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, ఎవరిని వదిలిపెట్టే లేదు, చుట్టాలు కాదు. మాకున్నటువంటి స్పష్టత పవన్ కళ్యాణ్ గారే పలకరించారు, దీన్ని కులాలకు ఆపాదించద్దని మేము దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరు కులాలకు ఆపాదించద్దు. గతంలో కూడా ఈ విధంగా చేసినటువంటి చాలా తప్పిదాలు ఉన్నాయి. ఈ రోజున ఒకటే కాదు మేడం, ఈ రోజున పోయినసారి కృష్ణలంకలో ఒక మాజీ ఎంపీ గారు ఇక్కడ దందాలు చేస్తూ ఉద్దండరాయుడుపాలెం నుంచి ఇక్కడికి వచ్చి రాత్రులు ఇసుక దోసుకెళ్తా ఉంటే వాళ్ళ మనుషుల్ని ఎందుకు మీరు అర్ధరాత్రులు తిరుగుతున్నారు? రైట్ గురునాథం గారు మళ్ళీ వస్తానండి. ఆదిశేష్ గారు, గురునాథం గారు టైం ఇస్తా. మీరు రాజకీయంగా వెళ్తున్నారు, నేను పోలీసులు తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ మాట్లాడదాం గురునాథం గారు. ఆదిశేష్ గారు చెప్పండి, వాయిస్ రేస్ చేశారు, చెప్పండి. ఆదిశేష్ గారు మీ పాయింట్ చెప్పండి. ఒకటి ఇదేంటంటే రాజకీయ కోణంతో చూడుకోకుండా, నేను రాజకీయ కోణం అని మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం వస్తుంది కాబట్టి చెప్తాను. గతంలో జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో బాపట్ల జిల్లాలో అమర్నాథ్ అనే యువకుడు, 15 సంవత్సరాల యువకుడు, వాళ్ళ సిస్టర్ ను అవమానపరిచారు, లేకపోతే పట్టుకొని హింసించారు అనే ఉద్యమంలో మాట్లాడితే అమర్నాథ్ అనే కాల్చి చంపారండి వైసీపీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడినటువంటి సంఘటన లేదు. అనంతబాబు విషయంలో కూడా దళితుల్ని డ్రైవర్ సంబంధించిన విషయంలో ఈయన చంపితే మాట్లాడిన విషయం లేదు. డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా కేవలం కిట్ అడిగినందుకు కరోనా విషయంలో పిచ్చోని చంపారు. జగన్మోహన్ రెడ్డి అడిగిన 2 రోజులు లేరు.
ఈనాడు వివేకానందుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వివేకానందుడు సొంత బాబాయ్ అరే చంపాడు అని చెప్పేసి సాక్ష్యాలు బయటపడుతున్నాయి, కూతురు ఏడుస్తూ చెప్తున్నప్పుడు ఇప్పటికీ నీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించిన పాపాన పోలే, రక్షించిన ఆదిశేష్ గారు వాటన్నిటిని ప్రజలు చూశారు, అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది.